హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. కౌన్సిలర్లకు, కోఆపరేటివ్ సభ్యులకు, మున్సిపల్ సిబ్బందికి, పాత్రికేయులకు, ప్లస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష ఇప్పుడేమో వర్కులేమో మనం పెడుతూనే ఉన్నాం, బాగానే ఉన్నాయి. మా ప్రతి ఒక్క కౌన్సిలర్ని విన్నపము వర్కులు ప్రోగ్రెసింగ్ ఎంతవరకు వస్తున్నాయనేది సార్. లాస్ట్ టైం కౌన్సిల్ అడిగినప్పుడు అది సిఎస్ఎంఎస్ఏలో బ్లాక్ అయిందని అన్నారు, బిల్స్ కాంట్రాక్టర్ సరిగ్గా రాలేదనేసి. అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, అవి ఏమైనా ముందుకు పోయినాయా, రిలీజ్ అవుతున్నాయా లేదా, అదొకటి వివరాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఈ పనులు కూడా ఎలక్షన్ దగ్గరకు వస్తాను కాబట్టి మా పీరియడ్ కూడా అయిపోయి వస్తాను కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వర్క్ కూడా టెండర్ చేసి తొందరగా కంప్లీట్ చేసి గుండెల డెవలప్మెంట్కి తోడ్పడాలని మనం చేసుకుంటున్నాం. ఇంకొకటి సార్, శానిటైజేషన్ విషయం వచ్చేటప్పుడు మన గుండెగల్ టౌన్లో కొద్దిగా చాలా అపారమైన పరిస్థితుల్లో వస్తాయి. ప్రతి వార్డులోనూ సమస్యలు ఉన్నాయి మేడం. కొంచెం మీరు కూడా మీతో పాటు వార్డులో తిరగండి, మీతో పాటు కౌన్సిలర్ రమ్మన్నా మేము వస్తాం. ఎక్కడెక్కడ వాళ్ళ కంప్లైంట్స్ చూడండి, దాన్ని రెక్టిఫై చేసే విధంగా చూడండి. మనం ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాము, రిజల్ట్ కనపడటం లేదు. దయచేసి కొద్దిగా సీరియస్గా తీసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే సార్, కరోనా మళ్ళీ విజృంభిస్తాం అనేసి కొద్దిగా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవ్వాలి. దీనిపైన చాలా కేర్గా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని మనవి చేసుకుంటూ, శానిటైజేషన్ పైన నెగ్లిజెన్సీ వద్దు సార్. ఆల్రెడీ చిన్న వర్షానికి రోడ్లన్నీ బ్లాక్ అయ్యి కాలనీలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. కాలువలు మూడిగా తీయాల్సిందిగా మనవి చేసుకుంటూ, ఏదైనా వార్డు మెంబర్స్ సమస్యలు ఉంటే వెంటనే స్పందించి ఆ వార్డులు క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ మాత్రం ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి సార్. నిన్న మీటింగ్ కూడా జరిగిందండి. ఇంకా 2-3 రోజులు క్లియర్ అయిపోతుంది సార్. ఒక 3 మాసం క్లియర్ అమౌంట్ వస్తుంది. ఎమర్జెన్సీ అయింది, మన ఏది వాటర్ కానీ కాలుష్య జీతాలు ప్రాబ్లం కానీ ఏమంటే మనం రెక్టిఫై అయింది సార్. ఈ వర్క్ విషయంలో కూడా 2-3 రోజులు క్లియర్ అయిపోతుంది. అది నిన్న కూడా మీటింగ్ పెట్టండి, సమస్య 4 రోజులు క్లియర్ అయిపోతుంది సార్. ఇది మన అమౌంట్ కూడా మన ట్రాక్టర్ వేసే అమౌంట్ కూడా వాడు 4 అకౌంట్ ఇచ్చేస్తుంది. అది క్లియరెన్స్ అయిపోగానే మీకు 2-3 రోజులు క్లియర్ అయిపోతుంది సార్. అమౌంట్ వాటర్ కూడా త్వరలో వచ్చేటట్టున్నాయి సార్. ఇప్పుడు దాని మీద రోజు మన నారాయణ గారు, మన మినిస్టర్ గారు దాని మీద చర్చలు జరుగుతున్నాయి సార్. దాని శానిటైజేషన్ కూడా వస్తుంది, ఫండ్ కూడా ఇస్తారు, మన ఆటోలు కూడా ఇస్తారు సార్. అది కూడా మన 32 ఆటోలు కూడా వస్తాయి సార్. దాన్ని కూడా శానిటైజేషన్ డోర్ టు డోర్ కూడా చేయడానికి బాగుంటుంది. శానిటైజేషన్ కూడా ప్రాబ్లంలో కూడా మీరు వాట్సాప్ కూడా దీని కానీ పెడితే నేను రెక్టిఫై చేస్తున్నాను సార్. నేను ఉదయాన్నే శానిటైజేషన్ తిరుగుతున్నాను. అది కూడా ఇంకా ఏమైనా ఉన్నా కూడా మేము అది నోటీస్ తీసుకొచ్చి చేద్దాం సార్. శానిటైజేషన్ చేసిన విషయంలో సెక్యూరిటీ కూడా 30 లక్షలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎక్కడైతే డౌన్ అంటే లైక్ డౌన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ వెంటనే సిల్ట్ తెప్పించే కార్యక్రమం గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తే వాటర్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది అనేసి మనం చేసుకుంటాం. సార్, మన వార్డులో శ్మశానంలో చాలా చెట్లు పెరిగిపోయి చాలా దారుణంగా ఉంది. కాకపోతే మీరు కొంచెం పట్టించుకొని దాన్ని క్లీన్ చేస్తే బాగుంటుంది సార్. అలాగే డోర్ముక్కల్ రోడ్లో డోర్ముక్కల్ కాలనీలోనూ రోడ్లు లేవు, కాలువలు లేవు. కొంచెం ఎలక్షన్ వస్తుంది, కొంచెం దాని గురించి కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. కొంచెం శ్మశానంకే కొంచెం బాగా మీరు కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు మన ఆరోగ్యం కూడా మనం గవర్నమెంట్ రాస్తున్నాం, అది కూడా అమౌంట్ ఫ్లాట్ వచ్చిన తర్వాత మీరు పంపించే డ్రైనేజ్ అంతా మొత్తం ఇప్పుడు వాన వస్తుంది, డ్రైనేజ్ నీళ్ళంతా బయటికి కొంచెం వచ్చేస్తుంది. ఆ డ్రైనేజ్ నీళ్ళు బయటికి రాకుండా కొంచెం చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అది రైలు వాళ్ళమ్మా, ఆయన గారు మేము అప్పుడు కూడా మన మీరు పేపర్ వచ్చిన తర్వాత మన డాక్టర్ పెట్టేసి క్లీన్ చేశామమ్మా. ఇది రోజు దగ్గర 5 నెలలు అవుతాం సార్. ఏం సార్ పంపిస్తారా లేదంటారా? ఆడ చూస్తే మీరు ఇప్పుడు వర్షం వస్తుంది, అక్కడ వచ్చి చూస్తారంటే మీ ఆడ ఎట్లా మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారు సార్. అంతా డ్రింకర్స్
మీకు ఇప్పుడు కూడా ఫోన్ కాల్ నాకు అదే రావడము, నేను మళ్ళీ చెప్తానని చెప్పాను, సైలెంట్ అయిపోతాను సార్. నాకు ఇప్పుడు ఒక్కసారి సార్ అది ఎక్స్పోజర్ లేదు సార్, ట్రైన్కి పూర్తిగా ఇళ్ళ దగ్గరకు వచ్చేస్తాను సార్. మీరు అక్కడ ఒక్కసారి వచ్చి చూస్తే మీకన్నా అర్థమవుతుంది సార్. అరే మేడం గారు సార్ ఎన్నిసార్లు చెప్తున్నాను సార్. పోవడానికి లేదు, కనీసం జేసీబీ పెట్టి కొంచెం దూరం అన్నా నాకు క్లీన్ చేస్తే నేను అక్కడ వెళ్ళిపోతాయి కదా. నేను అదే అడుగుతున్నాను. ఒకవేళ మీకు ఇంటిమేట్ ఇచ్చినప్పటి కూడా నేను ఈయనకు వచ్చిన రోజు మీకు కాల్ చేస్తాను మాకు మీరు మేడం మన పంపించాం మేడం జేసీబీ చూపించారు. సరే మేడం ఇవాళ మంచి హరి ఈరోజు మధ్యాహ్నం మేడం పిలిపించుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోవాలని మీరు చేసేటప్పుడు కానీ సార్ వాట్సాప్ పెడతాను సార్, అది వీడియో తీసి వాట్సాప్ పెడతాను, మీకే అర్థమవుతుంది సార్. అది నీట్గా పెడతాను చూడండి సార్, గ్రూప్లో పెడతాను. నేను ఇంటి దగ్గరే ఉంటాను సార్, నేను ఎక్కడికైతే వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటాను. కూడా చూడలేదు సార్ నేను. ఓకే